ఏపీలా కూటమి సర్కార్ ఏర్పాటయ్యి ఏడాది గడిచింది కదా. ఇగియాల సుపరిపాలనల తొలి అడుగు పేరు మీద మీటింగ్ పెట్టి ఈ ఏడాదిలా సర్కారు చేసిన పనుల గురించి చెప్పిన సీఎం చంద్రబాబు సారు ఎన్నికలయాల హామీ ఇచ్చిన తల్లికి వందన పథకాన్ని కూడా చాలు చేసిండు. మరిగా ఇంకేం మాట్లాడిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకి రెండు కళ్ళు, ఈ రెండు కూడా సమాంతరంగా ప్యారల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. విన్నారు కదా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క రాష్ట్రాన్ని నడిపిస్తున్నారట. రాష్ట్రానికి వచ్చే ఆమ్దాని పెంచి ఆ పెంచిన సంపదను ప్రజలకు వంచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారట. కాకుంటే పోయిన 5 ఏళ్లలో రాష్ట్రం అగాధంలో పోయింది కాబట్టి మళ్ళా రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతారని నన్ను చాలా మంది అడిగినరు. రాష్ట్రము ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ళకు మంచి చేయాలని ఇంకింత ఎక్కువ కట్టబడుతున్నట్టు చెప్పిండు చంద్రబాబు సారు. ఇక ఎన్నికలైన కాడి నుంచి నిన్న మొన్నటి దాకా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అనుకుంటా ప్రతిపక్ష పార్టీల నాయకులు బాగానే ఎడ్డిస్తున్న తల్లికి వందనం పథకం ఎట్టకేలకు ఇవాళ షాలైందుల్లా. ఇక ఆ పథకం గురించి చంద్రబాబు సారు ఏమన్నాడో ఇనుండ్రి. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద పైసలు ఇస్తారట. దీనికోసానికి 10,091 కోట్లు ఖర్చు పెడుతున్నదట సర్కారు. దీంట్లోకించి 1,346 కోట్ల రూపాయలతో సర్కారు బాలాల సౌలతులు చేస్తారట. మొత్తానికైతే సూపర్ 6 కింద ప్రకటించిన తల్లికి వందనం పథకం షాలయ్యే వరకు కూటమి లీడర్ల నెత్తి నొప్పి పోయిందుల్లా. లేకుంటేనా ఇక స్కూలు షాలైనాయి కాబట్టి ఎక్కడికి పోయినా నీకు 15,000, నీకు 15,000 అనుకుంటేనే ఎడ్డిత్తురు జనాలు. మరి సీఎం చంద్రబాబు సారు అమ్మఒడి పథకం లెక్క పైసలేసుడే కాదు, నాడు నేడు పథకం లెక్క సర్కారు బల్ల హాలత్ కూడా మార్చే పని ముంగటేసుకుంటారు అంటున్నారు సర్కారు బల్లల్లా పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు. చూడాల మరి సర్కారు బల్లను ఎట్లా మారుస్తుందో ఈ కూటమి సర్కారు.